ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసూతి సేవలు అందించాలి. వైద్యాధికారులకు సూచించిన కలెక్టర్ షాన్ మోహన్. సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు. జిల్లా SP విక్రాంత్ పాటిల్ హెచ్చరిక. మత్స్యకారుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వెల్లడి. ప్రజల్లో భక్తి భావన, ఆధ్యాత్మిక జాగృతి కల్పించడమే సోమనాథేశ్వర శివలింగ రథయాత్ర ముఖ్య ఉద్దేశ్యం. బ్రహ్మకుమారీస్ జోన్ హెడ్ రజనీ దీది స్పష్టం. ఇక డీటెయిల్స్ లోకి ప్రజలకు చేరువలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసూతి సేవలు అందించి ఆసుపత్రి ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను కోరారు. కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలోని PHCలు, UPHCలలో ప్రజలకు అందిస్తున్న సేవలు, నిర్దేశిత లక్ష్యాల సాధన అంశాలపై సమీక్షించారు. గత 6 మాసాల కాలంలో జిల్లాలోని 44 PHCలు, 23 UPHCల్లో కేవలం 400 ప్రసవాలు నిర్వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చిన ప్రతి ప్రసూతి కేసును ఏరియా, జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేయడం సరికాదని, సురక్షితమైన కేసులన్నింటినీ PHC, CHC స్థాయిలోనే నిర్వహించాలని సూచించారు. ప్రతి PHCలో నెలకు కనీసం 15 ప్రసవాలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే PHC వైద్యాధికారులు తమ కేంద్రం పరిధిలోని పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న యుక్త వయసు బాలికలలో రక్తహీనతకు లోనిన వారిని గుర్తించి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఓరల్, సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ కేసులను తొలి దశలోనే గుర్తించి నివారించేందుకు చేపట్టిన NCD 3.0 సర్వే కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కొరకు జిల్లాలో అర్హులైన లబ్ధిదారులందరినీ నమోదు చేయాలన్నారు. జిల్లాలో మెరుగైన వైద్య పర్యవేక్షణ, పోషకాహార సేవలతో మాతా శిశు మరణాలు నివారించాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. ఈ సమావేశంలో DMHO J నరసింహనాయక్, అడిషనల్ DMHOలు, PHC, CHCల వైద్యాధికారులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కిల్లంపూడి పోలీస్ స్టేషన్ ను జిల్లా SP విక్రాంత్ పాటిల్ ఆకస్మిక తనిఖీ చేశారు. పెద్దాపురం DSP శ్రీహరిరాజుతో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను, భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా SP పోలీస్ స్టేషన్కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి కిర్లంపూడి SI G సతీష్ కుమార్కు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి విషయాన్ని రికార్డులు ఏందో జాగ్రత్తగా నమోదు చేయాలని, పోలీస్ స్టేషన్కు వచ్చేవారిని మర్యాదపూర్వకంగా చూసి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా SP విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జగంపేట CI YRK శ్రీనివాస్, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది మనకి కాకినాడ జిల్లాకి. ఎక్కువ యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే చాలా స్పీడ్గా వెళ్ళడం వల్ల కంట్రోల్ తప్పి 2 వీలర్స్ పడిపోవడము, లేదా 2 వీలర్స్ వెనక వస్తున్న 4 వీలర్ కానీ లారీని హిట్ చేయడము. సో అవన్నీ అలాంటివి మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అందుకే డ్రంక్ అండ్ డ్రైవింగ్ తప్పనిసరిగా మనం అంటే ఒక్కరు కూడా తాగి వెహికల్ నడపడానికి లేదని మనం ఇనిషియేటివ్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మ్యాజిస్ట్రేట్స్ 1 రోజు నుంచి 7 రోజు జైలు జరిమానా కూడా వేస్తున్నారు మన తాగి నడపడం మనం పట్టుకుంటే. దానివల్ల ప్రజల్లో తాగి బండి నడపాలంటే భయం రావాలి. సో భయం కోసం ఏదైనా చేస్తున్నాము.
ఎందుకంటే తాగిన తర్వాత మన రియాక్షన్ టైం అనేది ఏముంటుందో ఆ రియాక్షన్ టైంలో చాలా తేడా ఉంటుంది. సో మనం ఒక బ్రేక్ వేయడానికి 0.1 సెకండ్ లేట్ అయినా యాక్సిడెంట్ జరిగిపోతుంది. సో ఇవన్నీ ఒకవైపు అవగాహన పెంచుతున్నాము, ఒకవైపు జైలు జరిమానా లేదా 10,000 ఫైన్ ద్వారా భయం కూడా ఉండాలి అని మనం స్టెప్స్ తీసుకుంటాం. మత్స్యకారుల సంక్షేమానికి వారి అభివృద్ధికి పనిచేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని, మళ్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అవసరమైన అన్ని పనిముట్లను వృత్తిని త్వరలోనే అందించనుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మత్స్యకారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ నిర్వహించారు. మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడారు. అన్నా క్యాంటీన్కి అక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది. తెలుగుదేశం టైంలో స్థల సేకరణ చేయడం జరిగింది. ఆ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు మొన్న జగన్ ప్రభుత్వంలో అమ్మేసుకోవడం కూడా జరిగింది. అక్కడ అన్నా క్యాంటీన్ ఆవశ్యకత ఉందని కూడా నేను కూడా కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎంచేదంటే సంవత్సరానికి 2 నెలలు వేట విరామ సమయంలో మత్స్యకారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే అన్నా క్యాంటీన్ ఉండాలని చెప్పి నేను ఇద్దరు నాయకులకి కూడా తెలియజేయడం జరిగింది. ఇటు చంద్రబాబు నాయుడు గారికి అటు కళ్యాణ్ గారికి ఆయన దృష్టిలో పెట్టారు, సానుకూలంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ అన్నా క్యాంటీన్ వచ్చే ఏర్పాటు కూడా మేము చేస్తామని తెలియజేస్తాం. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక వల కానీ, ఒక బోటు కానీ, ఒక ఆయిల్ ఇంజిన్ కానీ, ఒక సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ మత్స్యకారులకు ఏ విధంగా దొరకలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో రావలసిన సదుపాయాలన్నీ, రావలసిన పనిముట్లన్నీ అన్నీ కూడా త్వరలోనే స్కీమ్స్ ప్రారంభమవుతాయి. మత్స్యకారులకు సపోర్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. మత్స్యకారులందరికీ సపోర్టుగా మేము ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మత్స్యకారు గ్రామాల్లో ఏదైతే అరవిందో ఫార్మా, దివీస్ ఫార్మా నుంచి వేట పడకుండా ఇబ్బందికర పరిస్థితులు పడుతున్నారో వాటి మీద కూడా దృష్టి పెట్టి పొల్యూషన్ లేకుండా మత్స్యకారులు వేటపడే విధంగా వారికి రావాల్సిన విధానాలు ఏమన్నా అవి, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి రావాల్సిన ఉద్యోగాలు ఉన్నా వీటన్నిటిని కూడా ప్రయత్నం చేయడమే కాకుండా మత్స్యకారులు ఏ విధంగా మార్గం చూపిస్తే ఆ మార్గానికి సపోర్ట్గా ఎల్లప్పుడూ నేను ఉంటానని చెప్పి మత్స్యకారు దినోత్సవం సందర్భంగా మరొకసారి మా మత్స్యకారు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రజలలో భక్తి భావన, ఆధ్యాత్మిక జాగృతి, ఆధ్యాత్మిక చేతనను కల్పించడమే సోమనాథ్ ఈశ్వర శివలింగ రథయాత్ర ముఖ్య ఉద్దేశ్యమని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కాకినాడ జోన్ హెడ్ రజనీ దీది పేర్కొన్నారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కాకినాడ సెంటర్ వద్ద సోమనాథ్ ఈశ్వర శివలింగ రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రజనీ దీది అధ్యక్షత వహించగా ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ ఎస్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని సోమనాథ్ ఈశ్వర శివలింగం దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రజనీ దీది జెండా ఊపి రథయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రజనీ దీది మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంత ప్రజల్లో భక్తి భావన, ఆధ్యాత్మిక జాగృతి, ఆధ్యాత్మిక చేతన కల్పించడమే ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణవ ఆశ్రమం మాతాజీ మీరా బెహన్, రిటైర్డ్ ఎంఆర్ఓ రామకృష్ణ, పెద్ద సంఖ్యలో బ్రహ్మకుమారిలు పాల్గొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ సోమనాథేశ్వర శివలింగ రథయాత్ర ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ప్రారంభించడం జరుగుతుంది. మన కాకినాడ పరిసరాల్లోని అన్ని గ్రామాలలోనూ ఈ రథయాత్ర వెళుతుంది. వెళ్ళి ప్రజలలో భక్తి భావన, ఆధ్యాత్మిక జాగృతి, ఆధ్యాత్మిక చేతనని మేల్కొల్పడము ఈ రథయాత్ర యొక్క ఉద్దేశము. ఈ విధంగా ఈ రథయాత్ర ద్వారా మనుషులలో భగవంతుడి యందు శ్రద్ధ భావనలు జాగృతం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఈ గ్రామాలలో ఈ భక్తి భావనలు జాగృతం అవుతాయో అక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శివలింగము శివ దర్శనం కోసము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. కార్తీక మాస సందర్భంగా భక్తులందరూ ఈ యొక్క శివ దర్శనం చేసుకొని పరమాత్మ యొక్క శక్తిని, జ్ఞానాన్ని, పవిత్రతని జీవితంలో పొందుతూ మరి వాళ్ళ జీవితాలు సుఖమయంగా చేసుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. యాదవ సామాజిక వర్గం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా నారాయణరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో యాదవ సంక్షేమ సంఘ అధ్యక్షుడు
మాసుమేను గంగయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా నారాయణరావుకు ఘనంగా స్వాగతం పలికి దుశాల్వతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు యనమల రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాదవ సామాజిక వర్గ యువత అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బీసీ నాయకులు నక్కా బద్రి, నక్కా వంశీ, మచ్చా శ్రీను, మచ్చల శ్రీను, కాదా వెంకటరమణ, యాదవ సంక్షేమ సంఘ ప్రచార కార్యదర్శి నంబారి రమణ యాదవ్, కొయ్య బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇవ్వడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే యనమల రామకృష్ణ గారు ఆశీస్సులతో, తర్వాత దివ్య గారు మేడం గారు ఆశీస్సులతో, మరి తమ్ముడు యనమల రాజేష్ గారు దీవెనతో మరి తమ్ముడికి ఈరోజు ఈ యాదవ సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ డైరెక్ట్ ఇచ్చినందుకు మా యాదవులకి చాలా సమస్యలు. ఎందుకంటే యువతకి ఉద్యోగ అవకాశాలు, తర్వాత గొర్రెలు కాసుకున్న వాళ్ళకి చాలా, ఎందుకంటే 50 సంవత్సరాలతోటి వాళ్ళు ఎందుకంటే మూలన పడిపోయిన పరిస్థితుల్లో మరి అవన్నీ కూడా మా తమ్ముడు ఆ యొక్క డైరెక్టర్గా యాదవ సంఘం డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి మరి ఆ సమస్యలను తీసుకెళ్ళి మా సంఘానికి ఏ చిన్నది వచ్చినా సరే మరి మా తమ్ముడు ఆయన మామూలుగా గవర్నమెంట్ దృష్టిలో పెట్టి అవన్నీ కూడా సమకూరుస్తాడని ఈ సంఘం తరపుని నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. డైరెక్టర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. ఈ ఎంపీ గారికి, మర్రెడ్స్ ఫెడరల్ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే యనమల రామకృష్ణ గారికి, యనమల రాజేష్ గారికి, జీవయ్య గారికి, నా సంఘం ప్రజలకి ధన్యవాదాలు. అలాగే నేను జనసేన పార్టీ టీడీపీ కుటుంబంలో ఉంది. 2014 నుంచి జనసేన పార్టీలో కష్టపడినండి. కష్టానికి ఫలితం వచ్చింది నాకు. అలాగే పవన్ కళ్యాణ్ డిస్టిక్ కూడా వెళ్ళానండి. ఈ యాదవ సంఘం కార్పొరేషన్లో కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు గుర్తింపు ఉంటుంది. అలాగే నాకు ఎంతో సంతోషంగా ఉందండి. యువతకు ఉద్యోగ అవకాశాలు, యువతకి నాకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కల్పిస్తున్నాను. సంక్షేమ పథకాలు అన్నీ నేను యువతకు వచ్చేలాగా చూస్తానని. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో పేరెంటింగ్ పెద్ద సవాల్గా నిలిచిందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం పేరెంటింగ్ మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ కార్పొరేట్ ట్రైనర్ మాకెన సతీష్ పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్లో గల ఆదిత్య శ్రీనగర్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మాకెన సతీష్ పేరెంటింగ్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ నల్లమిల్లి శృతిరెడ్డి, ఆదిత్య శ్రీనగర్ స్కూల్ ప్రిన్సిపల్ రమేష్, కోఆర్డినేటర్ రాజేష్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంటి పనులు చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, భర్తను ఆఫీస్ పంపించుకోవాలి, పిల్లల్ని ఆఫీస్ పంపించుకోవాలి, పిల్లలు స్కూల్కి రావాలి. కానీ తండ్రులు చాలామంది మార్నింగ్ వాళ్ళకి ఏ పని ఉండదు. ఎంతమంది తండ్రులు డెఫినెట్గా తెల్లవారుజామున 4:30కో 5కో లేస్తున్నారు, లేచి పిల్లవాడిని లేపుతున్నారు, పిల్లవాడితో కబురు చెప్తున్నారు, పిల్లవాడు నిద్రపోకుండా ఎలా చదివిస్తున్నారు. ఎంతమంది తండ్రులు తమ పిల్లల యొక్క డైరీ చూస్తున్నారు పేరెంట్స్. ఎంతమంది తండ్రులు తమ పిల్లల యొక్క టీచర్ని కలుస్తున్నారు, కనీసం వారానికి 10 రోజులు కలుస్తున్నారు. అనే విషయం పట్ల మీ గుండె మీద చేసుకొని మీరే సమాధానం చెప్పుకోవాలి. ఎనీబడి ఫ్రమ్ హియర్ ద పేరెంట్స్, ఫాదర్ పేరెంట్స్, ఎస్ వీఆర్ వేకింగ్ బై 4:35 లేస్తున్నాము, మా పిల్లలు చదివిస్తున్నామని చెప్పుకునే తండ్రులు ఎవరున్నారో ఒక్కసారి లేస్తే మీ అందరికీ వారికి నమస్కారం పెడుతుంది సభ. సో ఎందుకు ఆదిత్య ఒక ప్లాట్ఫామ్ అవ్వకూడదు దానికి అన్న ఆలోచన వచ్చినప్పుడు, సో ఐ నీడ్ టు గివ్ దిస్ క్రెడిట్. అంటే ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అన్న క్రెడిట్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ అవర్ ప్రిన్సిపల్స్. సో ప్రిన్సిపల్స్ అందరూ డెఫినెట్గా మనం పెడితేనే బాగుంటుంది అన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇలాగా రూపాంతరం చెందింది. సో ఇలాంటి ప్రోగ్రామ్ ఇంత అంటే ఒకసారి డిఫికల్ట్ టాస్క్ అండి. సో పేరెంటింగ్ మీద మన సజెషన్స్ ఇవ్వాలి అంటే చాలా అనుభవం ఉండాలి. సో ఎవరు ఉన్నారు మనకి అన్నప్పుడు లాంగ్ బ్యాక్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 years అయింది మేము ఆదిత్య స్కూల్స్లో మేము ఇలాంటి సెషన్స్ పెట్టి. సో అప్పుడు చాలా మంచి క్రెడిబిలిటీ వచ్చిన ఒక స్పీకర్ మన మాకెన సతీష్ గారు అండి. సో మళ్ళీ ఆయన
నన్ను అడగండి, ట్రైన్ ఎక్కినప్పుడు ఎవరికి చెప్పాలండి? టీసీకి చెప్పాలా, గార్డుకి చెప్పాలా, డ్రైవర్కి చెప్పాలా? ఇందాక చైర్మన్ సార్ మాట్లాడుతూ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నారు. ఇవాళ ఇంజనీరింగ్ వచ్చాక ఫైనల్ ఇయర్లో రేపు క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంది అంటే అప్పుడు కమ్యూనికేషన్ గురించి మాట్లాడతారు. బాడీ లాంగ్వేజ్ ఎలా డెవలప్ చేయాలి, కమ్యూనికేషన్ ఎలా డెవలప్ చేయాలి, యాప్టిట్యూడ్ రౌండ్ ఎలా క్లియర్ చేయాలి. కమ్యూనికేషన్ అంటే ఒక రోజులోనో, ఒక గంటలోనో, ఒక వారంలోనో, ఒక సంవత్సరంలోనో నేర్చుకునేది కాదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మాట్లాడుతున్న విధానాన్ని అనుసరించి కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది. మీరు మీ 6 ఏళ్ళ, 5 ఏళ్ళ, 4 ఏళ్ళ, 7 ఏళ్ళ, 8 ఏళ్ళ బిడ్డని బైక్ మీద ఎక్కించుకొని బయటికి తీసుకెళ్తున్నారు. ఇలా వెళ్తే మ్యాచర్ కనిపిస్తారు, నమస్కారం పెట్టాలి, అలా వెళ్ళిపోతున్నాయి. ఇలా వెళ్తే అంకుల్ కనిపిస్తాడు, నమస్కారం పెట్టాలి, ఇలా వెళ్ళండి. అలా వెళ్తే మావయ్య కనిపిస్తాడు, నమస్కారం పెట్టాలి, ఇలా వెళ్ళిపోతాం. మీ 6 ఏళ్ల పిల్లవాడికి ఒక గొప్ప పాఠం అర్థమైపోయింది, ప్రపంచంలో ఎవరికి పలకరించు. My son studying in Aditya Rangarajan Nagar, sir. First of all, I thank Aditya institution. Here he developed competitive spirit. He wake up at 4 a.m. without alarm. And my worry is as a mother about he is not taking enough sleep. He పిల్లలతో టైం స్పెండ్ చేయమంటున్నారు. వాడు రాత్రి 10 గంటలకు కొడుకుని మార్నింగ్ 4 గంటలకు లేస్తే 6 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు సార్. ఈ 8th class స్టాండర్డ్ సార్. ఐ హోప్ హీ నీడ్స్ మినిమం 8 hours sleep. He wants to be the other person in the class. He wants to become a topper in the class. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. ఉన్నతమైన స్థానాలకు ఎదగాలంటే ఉత్తమమైన ప్రతిభను కనబరచాల్సిన ఆవశ్యకత, తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ విద్యార్థులకు సూచించారు. కాకినాడ నెఫ్సిల్ రోడ్లో గల శుభంకాపు కళ్యాణ మండపంలో భాష్యం విద్యా సంస్థల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ జరిగింది. కాకినాడ జోన్లో గల 10 బ్రాంచ్లకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు మోటివేషన్ క్లాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణకు భాష్యం తూర్పుగోదావరి జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ వల్లూరి గోవిందరాజులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ కృషి పట్టుదలతో విద్యానిష్టంగా అభ్యసించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతి విద్యార్థి దృష్టి సారించాలని, తద్వారా దేశానికి ప్రయోజనకారిగా విద్యార్థులు మారాలన్నారు. భాష్యం విద్యా సంస్థల ముఖ్య సలహాదారులు మైకేల్ రాజు మాట్లాడుతూ పగలు వెలుగును సూర్యుడిస్తాడు, రాత్రి వెలుగును చంద్రుడిస్తాడు, జీవితాలకు వెలుగునిచ్చేది ఉపాధ్యాయుడే అని తెలియజేశారు. అనంతరం భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ విద్యార్థులతో ఫోటో సెషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ వల్లూరి గోవిందరాజులు, అన్ని బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ ఆర్ శ్రీనివాస్, రాజశేఖర్, దివాకర్, అనురాధ, చంద్రశేఖర్, అనిల్, సత్యనారాయణ, సూర్య, వేణు, గుప్తా, భాస్కర్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్స్, స్టాఫ్ అందరి మీద నమ్మకంతో, భాష్యం మీద అభిమానంతో మీ డెవలప్ అవ్వాలి కదా. ఆ డెవలప్మెంట్లో స్కూల్ కూడా ఒక పార్టీ కదా. ఆ డెవలప్మెంట్లో మిమ్మల్ని డెవలప్ చేయాల్సిన అవకాశం భాష్యంకి మా భాష్యం స్టాఫ్ కూడా ఇచ్చినందుకు పేరెంట్స్ అందరినీ సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మీరు పేరెంట్స్ అందరినీ పేరు అడిగానని చెప్పండి. చెప్తారా కదా? అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పండి. చెప్తారా? ఎందుకంటే మిమ్మల్ని డెవలప్ చేసే అవకాశం మాకు కల్పించినందుకు మన స్టాఫ్ తరఫున, ప్రిన్సిపల్స్ తరఫున, నా తరఫున, అందరి తరఫున పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పారని చెప్పండి. పేరుని అడిగాని చెప్పండి. చెప్తారు కదా? సరే, చిన్నప్పటి నుంచి చదువుతున్నారు. ఏ క్లాస్ నుంచి?
ఎల్కేజీ చదువుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాం. స్టడీస్కి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? వస్తారా? ఏమన్నాయి? ఉన్నాయా? ఏ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర? ఏమైనా ఆలోచన లేవు. మరి రేపు మార్చిలో ఎగ్జామ్స్ రాయిపోతున్నాం. ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వచ్చే సర్టిఫికేటే ఫస్ట్ సర్టిఫికేట్ మనం తీసుకునేది స్టడీస్ సంబంధించి గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు దాకా గేమ్స్ అనో లేకపోతే ప్రోగ్రెస్ కార్డులు అవి ఉంటే మీకు అవి కాదు సర్టిఫికేట్లు అంటే అవే చల్లవు. 10th క్లాస్ రాసిన తర్వాత వచ్చే సర్టిఫికేట్ ఫస్ట్ సర్టిఫికేట్, అదే బెస్ట్ సర్టిఫికేట్ అవ్వాలి. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని, వేట నిషేధ పరిహారం వెంటనే ఇవ్వాలని ఏపీ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్య కార్మిక సంఘ ఆధ్వర్యంలో మత్స్య మార్కెట్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జాతీయ కార్యవర్గ సభ్యురాలు సిహెచ్ రమణి, జిల్లా నాయకులు యు సత్యనారాయణలు మాట్లాడుతూ మత్స్యకారుల ఉపాధి ప్రమాదంలో పడిందని, కాలుష్యకారక పరిశ్రమల వల్ల మత్స్య సంపద నాశనం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు రాజేష్ శేఖర్, సుధా, దుర్గాదేవి, రాంబాబు, లోకాలమ్మ, స్వరూప్, అప్పల నర్స, సింహాచలం, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేట నిషేధ వృత్తి ఈ రోజుకి కూడా వేయలేదు. అది కూడా మార్కెట్లో చేపలు అమ్మే వాళ్ళకి వేట నిషేధ వృత్తి లేదు. వేట నిషేధం అప్పుడు వీళ్ళకి కూడా వ్యాపారం ఆగిపోతూ ఉంది, కానీ వీళ్ళకి కూడా లేదు. మార్కెట్లో వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వేట నిషేధ వృత్తి అందించాలని, అదేవిధంగా తుఫాన్ల సందర్భంగా వేటకి వెళ్లకుండా ఉంటా ఉన్నారు. వేటకి వెళ్ళే వాళ్ళకి వృత్తి లేదు, వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చేపల వ్యాపారం లేకుండా ఇంటి దగ్గర ఉంటా ఉన్నారు. అటువంటి సమయంలో కూడా ప్రభుత్వాలు సహాయం అందించాలి. అదేవిధంగా మార్కెట్లో చాలా సౌకర్యాలు లేవు. ఈరోజు వాళ్ళ చేపలు తెచ్చుకుని నైట్ ఇక్కడ దాచుకుంటుంటే దొంగలు దోచుకునే పరిస్థితి ఉంది. దీనికి ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాళ్ళ మార్కెట్లకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా మార్కెట్లో కూడా వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఇంకా కొత్త వాళ్ళని పెట్టండి అంటున్నారు. వీళ్ళు ఉన్న వాళ్ళకే వ్యాపారం లేకుండా ఉంది. పోటీ అనేది ఈరోజు ప్రవేశపెడతా ఉన్నారు. దీన్ని కూడా అరికట్టాలి. అందుకని వీళ్ళందరూ కూడా చేసుకునే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లోన్లు ఇవ్వాలి, ఐస్ బాక్స్లు ఇవ్వాలి, మోటార్ సైకిళ్ళు ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చే వరకు మత్స్యకార సంఘం పోరాడుతుందని, మత్స్యకారులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంఘం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాకినాడ సముద్ర తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా నెలకొల్పే పారిశ్రామిక సంస్థల ద్వారా తీర ప్రాంత ప్రజానికానికి, పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని తొండంగి మండలం పెరుమాళపురం సర్పంచ్ యాదాల రాజబాబు జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, తీర ప్రాంత ప్రభావిత మండలాల ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం అనంతరం రాజబాబు మీడియాతో మాట్లాడుతూ కేఏసీజెడ్ ద్వారా సేకరించిన సుమారు 10,500 ఎకరాల భూమిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పలు రకాల సంస్థలు ఈ ప్రాంతంలో కంపెనీలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కాకినాడ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెరుమాళ్లపురంలో నిర్మించే పోర్టుకు కాకినాడ పోర్టుగా పేరు పెట్టడంపై ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెంగల్రావు, ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి శివకోటరాజు, దళిత్ గిరిజన్ జేఏసీ నాయకులు మోకా అన్నవరం, భూమి ఉపాధి హక్కుల వేదిక అధ్యక్షులు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అంతా పాల్గొని వివిధ సమస్యల మీద చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన అజెండాగా ఎన్విరాన్మెంటు, ఎంప్లాయ్మెంటు, ల్యాండ్ అనే ఆ ఎజెండా మీద జరిగింది. అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీస్లో కూడా మరి విసినిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా చేయాలని పలువురు మిత్రులు కలెక్టర్ గారి ఎదుట మాట్లాడడం జరిగింది. అలాగే కాంపన్సేషన్ కోసం మాట్లాడడం జరిగింది. ల్యాండ్ కాంపన్సేషన్ ఇమ్మని అడగడం జరిగింది. సీలింగ్ భూములకి ల్యాండ్ కాంపన్సేషన్ కోసం అడగడం జరిగింది. అలాగే ఎంప్లాయ్మెంట్ సర్వే జరగాలని, ఆ ఎంప్లాయ్మెంట్ సర్వే జరిపి లోకల్ పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కూడా ఒకటి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వీటన్నిటి మీద కూడా కంపెనీ పాజిటివ్గా స్పందించింది. అంటే త్వరలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ కమిటీని వేసి ఈ అన్ని సమస్యల మీద కూడా ఒక కొలికి తీసుకొస్తామని, దీన్ని ఒక 4 రోజుల లోపల ఈ సమస్యలపైన డిప్యూటీ సీఎం గారి దృష్టిలోకి, సీఎం గారి దృష్టిలోకి తీసుకెళ్లి ఒక పరిష్కారాన్ని కనుగొని మొత్తం అందరికీ న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు తెలియజేశారు. అపార్ ఐడి నమోదులో జనన ధృవీకరణ పత్రంలో చేర్పులు, మార్పులు చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు కాకినాడ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ పేర్కొన్నారు. కాకినాడ బాల్భవన్లో జనన ధృవీకరణ పత్రం చేర్పులు, మార్పులు కోసం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు 300 మంది దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. రాత్రి సమయంలో కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు.
డేట్ ఆఫ్ బర్త్ కరెక్షను, డేట్ని కరెక్ట్ చేయడం, అదేవిధంగా పేరు కంప్లీట్ మాడిఫికేషన్, ఈ రెండు కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అదేవిధంగా ఇంకొకటి చాలామంది కొంతమందికి అసలు బర్త్ సర్టిఫికేట్లే లేకుండా ఉన్నారు ఇంతకాలం కూడా. అలాంటిది మళ్ళీ మేము మా దగ్గర NAC నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకొని అది మళ్ళీ సచివాలయంలో అప్లై చేసుకోవాలి. RDO ప్రొసీడింగ్స్కి అప్లై చేసుకుంటే RDO గారి ప్రొసీడింగ్స్ రాగానే ఆ ప్రొసీడింగ్స్ని బేస్ చేసుకుని మళ్ళీ మేము బర్త్ సర్టిఫికేట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా ఎంత స్పీడ్గా చేసుకున్నాం మనకి ఒక 20 to 25 days వరకు టైం పడుతుంది, ఎందుకంటే 2 ఫీల్డ్ ఎంక్వైరీస్ ఉంటాయి. సో ఇదొక ఇష్యూ. సో ఈ 3 తప్ప మిగిలినవి కూడా ఏమన్నా మైనర్ ఇష్యూస్ ఉంటే కనుక ఒక అఫిడవిట్, స్కూల్ రికార్డ్స్, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, అలాగే ప్రీవియస్ బర్త్ సర్టిఫికేట్, ఈ డీటెయిల్స్ అన్నీ పట్టుకుని మా దగ్గరికి వచ్చి అప్లై చేస్తే ఆ కరెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా మేము చేసి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. పబ్లిక్ హెల్త్ సెక్షన్ ఉంటుంది మనకి, బాలభవన్ గాంధీనగర్, ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా NAC నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్, ఎవరికైతే అసలు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదో, సంవత్సరం దాటిందో, వాళ్ళందరూ కూడా NACకి అప్లై చేస్తే NACకి మనం పైన సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. అది మళ్ళీ RDO ప్రొసీడింగ్స్ పూర్తి చేసుకుని మన దగ్గరికి వస్తుంది. అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఎవరు కూడా కంగారు పడకండి, ఈ సర్వీసెస్ అయితే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందిస్తున్నాం. ప్రజెంట్ పోర్టల్లో కూడా ఏ విధంగా ఇష్యూస్ లేవు. మన సాఫ్ట్వేర్ హెవీ లోడ్ పట్టడం కానీ సర్వర్ అంతా బాగా వర్క్ చేస్తుంది. సో వర్క్ పెండెన్సీ లేకుండానే ఇక్కడ నైట్ టైం కూడా స్టాఫ్ని పెట్టి ఒక డ్రైవ్ మోడ్లోని కరెక్షన్స్ అన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. పిఠాపురంలో గత 9 రోజులుగా జరుగుతున్న గోపాల్ బాబా దివ్య ఆరాధన మహోత్సవాలు గురువారంతో ఘనంగా ముగిశాయి. ఆఖరి రోజున గోపాల్ బాబా వారికి ప్రత్యేక పూజల అభిషేకాలు, మహాపూర్ణాహుతి జరిపారు. పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్డున ఉన్న శ్రీ గోపాల్ బాబా ఆశ్రమంలో జరుగుతున్న గోపాల్ బాబా దివ్య ఆరాధన మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆఖరి రోజున బాబావారికి ఆశ్రమ బ్రహ్మ పొక్కులూరి నారాయణ సోమ్యాజుల ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు విశేషంగా జరిపారు. అలాగే యాగశాలలో మహాపూర్ణాహుతి జరిపారు. ఈ సందర్భంగా గోపాల్ బాబా వారిని విశేషంగా పుష్పాలంకరణ గావించారు. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి బాబావారిని దర్శించారు. భక్తులందరికీ మహాన్న సంతర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాలను విజయవంతం చేసిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీ గోపాల్ బాబా దిగంబర. శ్రీ గోపాల్ బాబా వారికి జయంతి. సమర్థ సద్గురు శ్రీ 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 గోపాల్ బాబా వారి అష్టమ ఆరాధన మహోత్సవాలు నేటితో అనగా ఈరోజు 21 గురు షష్ఠి ఈ రోజుతో ముగియనున్నాయి. ఈరోజు ఉదయం నుండి కూడా సుప్రభాత సేవ, బాబావారికి అభిషేకము, అదేవిధంగా మహాపూర్ణాహుతి కూడా జరిగింది. అలాగే సాయంత్రం 5:30 నుండి అఖండ దీపోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి చాలా అద్భుతంగా, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మహాన్న ప్రసాదం తిన్నారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషారాజరాజేశ్వర సమేత బాలులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అయ్యప్ప స్వాములు, భవానీలు, శివమాలధారణ చేసిన వారికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 5వ డివిజన్ టీడీపీ నాయకులు బత్తుల భవానీ సాయి దంపతులు, వారి కుటుంబ సభ్యులు డాక్టర్ మురళీకృష్ణ, దేవి పుష్పవల్లి కుమారుడు దుర్గాప్రసాద్ అన్నపూర్ణ సౌజన్యంతో అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా దాతలు బత్తుల భవానీని ఆలయ చైర్మన్ కేళంకి వెంకట శివప్రసాద్ సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసూతి సేవలు అందించాలి, వైద్యాధికారులకు సూచించిన కలెక్టర్ షాన్ మోహన్. సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరిక. మత్స్యకారుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వెల్లడి. ప్రజల్లో భక్తి భావన, ఆధ్యాత్మిక జాగృతి కల్పించడమే సోమనాథేశ్వర శివలింగ రథయాత్ర ముఖ్య ఉద్దేశ్యం. బ్రహ్మకుమారీస్ జోన్ హెడ్ రజనీ దీది స్పష్టం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 cervical spondylosis, L4, L5 lumbar spondylosis, గ్యాస్ట్రిక్, అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.